కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, సాయి నైనిక లవ్వా లవ్ కాదా? ఓన్లీ ఈ 2 years ఈ ట్రావెలింగ్ లో మాత్రమే ఒక జోడీగా హిట్ అయ్యింది కాబట్టి వీళ్ళు ఇన్ని డేస్ అలా ఉన్నారా అనేది పబ్లిక్ కి పీపుల్ కి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే ఒకప్పుడు నైనిక ఇన్స్టాలో, సాయి ఇన్స్టాలో మీ ఇద్దరు ఫొటోస్ ఉండేవి. ఇప్పుడు నైనిక ఇన్స్టాలో ఫొటోస్ లేవు. ఈవెన్ యూట్యూబ్ షార్ట్స్ లో కూడా కొన్ని ఉన్నాయి తప్ప కొన్ని లేవు. అంటే సడన్ గా ఈ మార్పు ఏంటి? 3 months బ్యాక్ నుంచి ఏమైనా అయ్యిందా అనేది జనాల్లో ఒక 3 months బ్యాక్ కాదు, ఒక 6 months 7 months బ్యాక్. ఒక మంచి బాండ్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ప్రేమ ఉంటే అక్కడ గొడవ, ఫైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఐ డోంట్ నో, అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుంది, అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదు. అండ్ ఐ థింక్ అది టోటలీ న్యాచురల్ అనమాట. కరెక్ట్. మెయిన్ ఇప్పుడు నేను థ్యాంక్ఫుల్ ఏంటంటే ఇప్పుడు మాకు ఏదైనా ఇలా హేట్రెడ్ అని ఏం లేదు. నేను హ్యాపీ ఉన్నా, తన సక్సెస్ చూస్తే, తను నా సక్సెస్ చూస్తే పక్కా హ్యాపీగానే ఉంటాడు, ఐ హోప్. సో అదే అన్నమాట. అండ్ ఫొటోస్ మరి ఎందుకు తీసేశారు? ఫొటోస్ ఎందుకు తీసేసామన్నమాట, తీసేసామన్నమాట. అదే కొన్ని జనాలకి అలా చెప్పడానికి అన్నమాట. బికాజ్ యునో పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. జనాలకి ఎందుకు అన్ఫాలో చేస్తావు అని మెసేజ్ వస్తుంది. వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్ ఈచ్ అదర్, ఎందుకు ఫొటోస్ అన్ని తీసా. సో ఐ థింక్ టు నేను ఇది టోటలీ దిస్ వాజ్ మై డెసిజన్ ఆఫ్టర్ సీయింగ్ ఫ్యూ థింగ్స్. అండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యా నేను ఆఫ్టర్ ఫ్యూ థింగ్స్. అండ్ నాకు అనిపించింది దట్ వద్దు, నాకు ఇది వద్దు, ఐ డోంట్ వాంట్, నాకు ఈ పేరే వద్దు, నాకు ఈ జోడియే వద్దు అని నేను డిసైడ్ అయినప్పుడు ఇట్ వాజ్ నార్మల్. ఇట్ వాజ్ నాకు ఏదో హార్డ్ కూడా కాదు. డైరెక్ట్గా వెళ్ళినా డిలీట్ అన్నీ డిలీట్ చేసిన నేను. అండ్ ఐ థింక్ దానికి ఏం రీజన్ ఏం లేదు, దర్ ఇస్ నో పర్టిక్యులర్ రీజన్ అనమాట. జస్ట్ అనుకున్నా దట్ ఒక బుక్ ఓపెన్ అయింది, ఒక చాప్టర్ చదివినా, మంచిగా హ్యాపీ చదివినా, దానిలో సాడ్నెస్ ఇదేవన్నీ, ఇప్పుడు ఆ బుక్ని క్లోజ్ చేసేస్తాం. సో అలా క్లోజ్ చేసి నేను పక్కన పెట్టేసాను బుక్ని. సో అదే అయిందనమాట. దానికి మించి రీజన్స్ ఏం లేవు. నేను నా గ్రోత్ కోసం ఆలోచించి ఆ డిసిజన్ తీసుకున్నాను అనమాట. సో బాగా ఈ 6 months లో చాలా హర్టింగ్ అనిపించి, పెయిన్ఫుల్ అనిపించి, 6 months కాదు, 6 కన్నా ముందు, ఈ 6 months నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. 6 months కన్నా ముందు చాలా డిస్టర్బెన్స్, నాకు చాలా డిస్టర్బ్స్. అంటే అంటే ప్రతి ఒక్క ఫీమేల్, అంటే ఒక బాయ్ డిస్టర్బ్ అయితే తనకి ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్తాడు, సో చిల్డ్ అవుట్ అవుతాడు, లేదంటే ఇంకో కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది, ఇలా వెళ్ళిపోతారు. బట్ బాయ్స్ థాట్ కూడా ఏంటంటే అమ్మాయిలు ఏం తక్కువ కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలతో మాట్లాడతారు, వాళ్ళు కూడా చిల్ అవుట్ అవుతారు అనేది ఉంటుంది. బట్ అబ్బాయి చెప్పేంత ఓపెన్ గా తన పెయిన్ ని అమ్మాయి ఓపెన్ గా తన పెయిన్ ని చెప్పుకోలేదు కదా. సో 6 months బ్యాక్ నీ పెయిన్ ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేసుకున్నావు? నీ స్ట్రెంగ్త్ ఏంటి ఆ టైంలో? నీ వీక్నెస్ ఏంటి? నువ్వు ఎవరితో షేర్ చేసుకునే దానివి నీ పెయిన్? అంటే ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నా నేను. బికాజ్ అందరికీ తెలుసు నేను డిస్టర్బ్ అని, ఇది అని. ఐ డోంట్ నో ఎందుకు, కానీ అంటే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇది అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఒక పొజిషన్ వచ్చింది నా లైఫ్లో వెన్ ఐ డోంట్ నో, అంటే ఎలా చెప్పాలి మీకు అర్థం కావట్లేదు. కానీ ఒక సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇలా పడేసి అవాయిడ్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ ఉంటే, ఒక మనిషికి నా లైఫ్లో ఒక పాయింట్ ఉంది వెన్ ఐ వాజ్ లైక్ నేను మంచిగానే ఉంటాను కదా, మంచిగానే చూసుకుంటాను అన్నీ, నేను ఐఎమ్ అ వెరీ లవ్వీ పర్సన్, ఎందుకు ఇంత కష్టం చూస్తున్నానని థాట్ వచ్చింది నాకు అనమాట. సో ఐ థింక్ అప్పుడు ఒక ఫేజ్లో నేను ఉన్నా. ఐ థింక్ ఒక 1 year నుంచి ఇట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్. నేను డిప్రెషన్ అని చెప్పును, కానీ నాకు నర్వస్నెస్ బ్రేక్ డౌన్స్ అనేది, యాంగ్జైటీ బ్రేక్ డౌన్స్ అనేది ఉండే అనమాట. కానీ అప్పుడు రియాక్ట్ అవుతే పీపుల్ విల్ కాలింగ్ మీ, నువ్వు వీక్ అనేది కాదు, నీ కోపం ఎక్కువ, నువ్వు రియాక్ట్ అవుతావు,
మొఖం మీద అంటే నువ్వు మంచిగా మాట్లాడలేవు, నువ్వు సైకో, ఇవన్నీ వర్డ్స్ వచ్చేస్తే ఇప్పుడు అది నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినా అనమాట. ఓకే ఫైన్, ఐ యామ్ నాట్ అ గుడ్ పర్సన్, నాకు కోపం ఎక్కువ, ఓకే నేను వీక్, ఐ డోంట్ అంటే నాకు రిలేషన్షిప్స్ ఇవన్నీ హ్యాండిల్ ఎలా చేయాలి నాకు తెలీదు, మేబీ నేనే తప్పు చేస్తున్నాను, మేబీ నాలోనే ఫాల్ట్ ఉంది. సో ఆ బబుల్లో ఉండిపోయాను అనమాట. అడ్జస్ట్ నాకు ఇప్పుడు కోపం వస్తే కూడా వద్దు, కోపం అవ్వదు, నీదే తప్పు. ఇప్పుడు ముందున్న మనిషి తప్పు చేస్తే కూడా నువ్వే వెళ్ళి సారీ చెప్పాలి, ఎందుకంటే నీదే తప్పు. ఆ మనిషి ఏదైనా చేస్తే, ఆ మనిషి నీ మీద చీట్ కూడా చేస్తే నువ్వే వెళ్ళి ప్లీజ్ మాట్లాడదామని చెప్పాలి. సో అది ఒక ప్యాటర్న్ లాగా అయిపోయింది నా లైఫ్లో. అండ్ నేను బయట కూడా ఎలా వచ్చానమాట, బుక్స్ వల్లే వచ్చిన. బుక్స్ చదివినప్పుడు కరెక్ట్గా వెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనమాట. నేను చిన్నప్పుడు ఇలా డ్రాయింగ్ చేసేదాన్ని, పెయింటింగ్స్ నాకు చాలా అలవాటు, డూడ్లింగ్ ఇవన్నీ రాయడం నాకు అలవాటు, రీడింగ్ ఇవన్నీ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే నాకు మెల్లమెల్లగా అర్థమైంది అనమాట. నేను ఇలా అలా దాన్ని ఇలా అయిపోయాను. నేను యూనో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది కదా ఒక మనిషిలో. సో నా ఇన్నోసెన్స్ అప్పుడు మేబీ ఐ లాస్ట్ మై ఇన్నోసెన్స్ అండ్ మై సెల్ఫ్ కిడ్ ఇన్ మీ. అప్పుడు ఐ థింక్ ఐ లాస్ట్ హర్. సో నాలో ఎలా ఉండేదంటే ఆ కిడ్ని నేను మళ్ళీ తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ టు. మై నిక్ నేమ్ ఇస్ నుపుర్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నుపుర్ అని పిలుస్తారు. సో ఇప్పుడు నేను ప్రాపర్ నైనిక అయిపోయాను అనమాట. నాకు ఈ నైనిక వద్దు, నైనిక జస్ట్ ఆన్ స్క్రీన్ ఉండాలి. స్క్రీన్ లేకపోతే నేను నుపుర్ లాగే ఉండాలి. ఆ చైల్డిష్ నేచర్తో ఉండాలి, ఫన్ లవింగ్, హ్యాపీ ఉండాలి, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. బుక్ చదువుతున్నప్పుడు అవన్నీ నాకు ఫ్లాష్ బ్యాక్స్ వచ్చాయి. అండ్ ఒక్కరోజు జస్ట్ ఆ స్విచ్ వచ్చింది నాలో దట్ నాకు ఇది వద్దు, నాకు ఈ స్ట్రెస్ వద్దు, నాకు ఈ టార్చర్ వద్దు, నాకు ఎవరు చెప్పేవారు అక్కర్లేదు దట్ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. అలా మూవ్ ఆన్ అయ్యాను అనమాట. అండ్ ద డార్క్ ఫేజ్ ఇన్ మై లైఫ్ వాజ్ అదే, దట్ నేను సాడ్ ఉన్నానని చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు దాని గురించి. నోబడీ వాజ్ దేర్, నోబడీ, ఎవ్వరు లేరు అప్పుడు. నాకు చెప్తారు కానీ చెప్పేదాకా ఐ థింక్ చెప్పడం ఈజ్ వెరీ ఈజీ, కానీ యాక్షన్ చూపించడం చాలా కష్టం. సో నేను ఇప్పుడు కూడా ఇఫ్ ఎనీబడి ఎవరైనా నాకు అడిగితే నువ్వు హీల్ ఎలా అయ్యావు, నేనే హీల్ చేసుకున్నా. నా ఫైట్ అది, నా బ్యాటిల్ అది. ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు కొంచెం ట్రామాస్ అవన్నీ హిట్ అవుతే సర్లే లైటేలే, అలవాటే కదా అని నాకు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు నాకు నేను చాలా అన్బాదర్డ్గా ఉన్నాను. అలా అందుకే ఈ 6 months నేను చాలా హ్యాపీగా ఉన్నానని నా థాట్. బికాజ్ ఆ డార్క్ ఫేజ్లో ఏదేదో మిస్టేక్స్ చేశాను, మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయను. అండ్ నాకు నేను ప్రయారిటైజ్ చేస్తాను. నేను చాలా ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా పోనా నాకు ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ అంతే. యు ఆర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. ఎస్, ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఇప్పుడు సూపర్. ఉమెన్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటేనే రిమైనింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. సూపర్, అలానే ఉండాలి. అండ్ ఒక్కటి ఇందులో ఒక వీడియో నాకు చాలా నచ్చింది. అంటే ఆ వీడియోకి నాకు ప్రాపర్ మీనింగ్ కావాలి. సో ఇది సాయి నువ్వు కదా, అవును, చేతిలో ఐఫోన్ ఉంది, క్యాష్ ఉంది, వెనక అమ్మాయి ఉంది. సో అమ్మాయి ఏమో క్యాష్ తీసుకుంటుంది, నేను అలౌ చేస్తాను. సో అమౌంట్ ఇచ్చేసావు. సో ఇక్కడ ఇంకో అమ్మాయి ఏమో ఫోన్ తీసుకుంది, ఇచ్చేసావు. సాయి ఇవ్వట్లేదేంటి? అది ఎప్పుడు అలా ఉండేది అక్క. అప్పట్లో ఉండేది. ఇప్పుడు నాకు క్యాష్, నాకు ఫోన్ నాకు కావాలి. సాయి అబ్బాయి ఏం అవసరం, సాయి అని కాదు, నాకు అబ్బాయి ఏం అవసరం. నాకు ఇప్పుడు ఫోన్ నాకు ఇచ్చేయండి, క్యాష్ నాకు ఇచ్చేయండి అంతే చెప్తాను. అండ్ అది కూడా ఇట్స్ జస్ట్ అ కాంటెంట్ అది అన్నమాట. అది కూడా కాపీడ్ కాంటెంట్, ఏం నా ఒరిజినల్ కాంటెంట్ అది కాదు. ఆ సౌండ్ లో కాదు, కానీ ఈ కాంటెంట్ అప్పుడు చాలా ఇలా ఊరికే అలా వైరల్ అవుతుంది చేశారు. బట్ ఇప్పుడు అది వైరల్ అయ్యింది కాబట్టి చేశారన్న ఫీలింగ్. ఏ రోజు అమ్మాయి ఇలా రెడీ అవుతే డబ్బులు అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు, నా అబ్బాయి నా ఆ రోజే అమ్మాయి స్టూపిడ్ డిసిజన్ అన్నమాట అది. అంతేనా? అంతే. చెప్పేసా? నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఐ డోంట్ నో అబౌట్ అదర్ మెన్. ఆబ్వియస్లీ దేర్ ఆర్ బ్యాడ్ మెన్, దేర్ ఆర్ గుడ్ మెన్, అందరూ ఒకేలా ఉండరు. కానీ నేను చూసాను చాలా.
దట్ కొంచెం ఇక్కడ మనీ మైండెడ్ ఉన్నారు. కొంచెం అమ్మాయిలకే గోల్డ్ డిగర్స్ అంటారు కానీ అలా ఏం లేదు. అబ్బాయిలు గోల్డ్ డిగర్స్ ఉంటారు ఇక్కడ. అండ్ బాబోయ్! ప్రేమ అనేది దట్స్ ఆల్ లవ్. కానీ ఏదైనా వన్ సైడెడ్ ఉంటే అది ఐ థింక్ రాంగ్. 2 సైడ్స్ ఉంటే ఇఫ్ బోత్ ఆఫ్ యూ ఆర్ గివింగ్ ఈచ్ అదర్ గిఫ్ట్స్ అది ఓకే. వన్ సైడెడ్ ఉండకూడదు. అదే నేను చెప్పింది. బికాజ్ నేనేం అబ్జర్వ్ చేశానన్నమాట అబ్బాయిలకి వాళ్ళు మేబీ నాకేంటో మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ అమ్మాయిలు ఒకవేళ ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తే అబ్బాయిలు ఇలా మేబీ మోస్ట్లీ వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఐ థింక్ సో యా. సో అందుకే నేను అమ్మాయిలకి ఇచ్చిన ఒకటే ఒక అడ్వైస్, ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు ఫస్ట్ మీ ఓన్ కెరీర్ని బిల్డ్ చేసుకోండి. బీ స్ట్రాంగ్. అండ్ ఐ థింక్ కరెక్ట్ అబ్బాయి వస్తే హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ యువర్ గోల్స్, హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ యువర్ కెరియర్. అండ్ ఇప్పుడు అలా అని లవ్కి నేనేం తప్పు చెప్పట్లేదు. బికాజ్ ఇప్పుడు చూస్తే సో మెనీ గుడ్ లవ్ స్టోరీస్ వీ హ్యావ్, సో మెనీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్, హ్యాపీ ఎండింగ్స్. సో ఐ థింక్ కరెక్ట్గా మనిషి కరెక్ట్ పర్ఫెక్ట్ రైట్ ఫర్ ఈచ్ అదర్ దొరికితే ఇట్ విల్ ఆల్ వర్క్అవుట్ అని.